హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ డిమాండ్ పవన్ వద్ద ఆగి డిమాండ్ పవన్తో కాసేపు మాట్లాడటం అయితే జరిగింది. డిమాండ్ పవన్, నువ్వు ఆట పరంగా అయితే చాలా హైలో ఉన్నావు. నీ ఆటకి పోటీనిచ్చేవారు ఈ హౌస్లో మరొకరు లేరు అంటూ డిమాండ్ పవన్కి బాహుబలి రేంజ్లో ఒక హైప్ అయితే ఇచ్చాడు నాగార్జున. దీంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ డిమాండ్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత నాగార్జున సీరియస్ మూడ్లోకి వచ్చి, నువ్వు గేమ్స్ ఆడితే సరిపోదు డిమాండ్ పవన్, ఆ తర్వాత నువ్వు నీ కోసం స్టాండ్ అంటూ తీసుకోవాలి, మాటలు మాట్లాడాలి. నువ్వు ఏం చేస్తున్నావంటే కేవలం గేమ్ ఆడతావు, ఇక నువ్వు గేమ్లో నుంచి అవుట్ అయ్యావు అనగానే ఇక ఎటు పోతావో ఏమైపోతావో ఎవరికీ తెలియదు. గేమ్ ప్లాన్ ఉండదు, ఒకటి ఏమీ ఉండదు. రీతుతో కూర్చొని మాట్లాడటం తప్ప చేసేది ఏమీ లేదు. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోకపోతే నీకోసం వచ్చి నేను స్టాండ్ తీసుకోవాలా అంటూ ఫైర్ అయితే అయ్యాడు. ఈ వారం నిన్ను రెబల్స్ తొలగించినప్పుడు నన్ను ఎందుకు తొలగించారు అని ఒక్క మాటైనా అడిగావా? లేదు. రెబల్స్ తొలగించారు అనగానే ఇక అక్కడితో ఆ మ్యాటర్ని ఆపేసి హాయిగా వంట రూమ్లోకి వెళ్ళి వంట చేసుకుంటున్నావు. వంట చేసుకోవడం కోసమేనా నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది? వంట చేయాలి. వంటతో పాటు నీ ఆట నువ్వు ఆడుకోవాలి. బిగ్ బాస్ హౌస్లో ఎవరి ఆట వారిదే. ఇంకొకరు నీకోసం వచ్చి స్టాండ్ తీసుకోరు డెమాన్, అది గుర్తుపెట్టుకో బాగా. నువ్వు స్టాండ్ తీసుకొని ఉంటే ఇంకొకసారైనా నిన్ను ఏ టాస్క్లో అయినా కూడా తొలగించడానికి భయపడేవారు. కానీ నువ్వు అలా తీసుకోకుండా ఈజీగా లైట్గా వదిలేస్తున్నావు. దీంతో ఏ టాస్క్లో అయినా కూడా నిన్ను చాలా క్యాజువల్గా అనుకుంటాడు డెమాన్, ఏమీ అనుకోడులే అని ఫస్ట్ నిన్నే టార్గెట్ చేసి టాస్క్లో నుంచి అవుట్ చేస్తున్నారు. ఈ వారమనే కాదు, ఏ వారమైనా కూడా నువ్వు టాస్క్ ఆడతావు, అవుట్ అవ్వగానే పక్కకు వెళ్ళి కూర్చుంటావు. కనీసం తర్వాత ఆర్గ్యూ చేయడం కానీ నీకోసం స్టాండ్ తీసుకోవడం కానీ ఎప్పుడూ చూడలేదు ఈ హౌస్లో. ఆ విషయం మార్చుకోకపోతే నువ్వు కూడా ఇక మారిపోవాల్సిందే ఈ హౌస్ నుంచి అంటూ ఇండైరెక్ట్గా ఎలిమినేట్ అయి వెళ్ళిపోతావు అంటూ హింట్ అయితే ఇచ్చేశాడు నాగార్జున. సో నీ ఆట కోసమైనా స్టాండ్ తీసుకుంటావని ఆశిస్తున్నాను అంటే డెమాన్ తప్పకుండా సార్, ఇకపై నా ఆట చూస్తారు, నా స్టాండ్ కూడా ఎలా తీసుకుంటానో మీరు చూస్తారు అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.